జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ను తీసుకెళ్లి కరీంనగర్లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నామని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. మరి అశాస్త్రీయంగా మాట్లాడిన వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గరనే టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళు టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసులు అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పాల్సుకున్నాం. ఐఓసీ మీరు అక్కడ కట్టిండ్రు, దూరం కట్టిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిండ్రు, ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా, పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది. ఆయన ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి లెక్క ఉన్నాడని ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏరియా, ఇక్కడున్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి. పెద్ద భవనం తీసుకొచ్చాం మనం, ఎంతలో ఉన్నది తెలుసుకోవాలి. అంత ఏరియా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే లేదు. నేను ఒకటే మాట మాట్లాడతాను. 250 పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది, సంతోషం. అది మరి హుస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలగొట్టి ఎందుకు కట్టాలి? మరి జాగారికి అవైలబుల్ ఉన్నది ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టొచ్చు కదా, మీరు ఎందుకు కట్టలేదు? మీరు దానికి మాత్రం జవాబు లేదు. రెండోది ఏంటంటే ఎవరి లాభం కోసం మీరు తీసుకుపోయి మళ్ళీ కట్నాలు కలుపుతానంటే నాకైతే అర్థమవుతలేదు. మాకు అర్థమైంది మాత్రం ఒకటే, మీకు మీ యొక్క ఏదైనా కానీ సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు కాబట్టి కరీంనగర్ పోతే కరీంనగర్లో నడుచుకోవచ్చు, నాకు ప్రాముఖ్యత పెరుగుకోవచ్చు చెప్పి ఒక సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది. ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉన్నందుకు సంతోషపడుతున్నారు. ఎవరు కూడా హుస్నాబాద్ తీసుకుపోయి మళ్ళీ కరీంనగర్ కలపాలని చెప్పి ఇష్టపడి మాట్లాడలేదు. కేవలం మీ దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలియకుండా. ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలో పునర్విభజన చేసుకుంటూ ఇది హుస్నాబాద్ తీసుకుపోయి మేము సిద్దిపేట మన కరీంనగర్ కలుపుతాము, లేకపోతే అక్కడే మన ఇటున్న ఎల్లుదుర్తి బీజేపీ కూడా తీసుకుపోయి కరీంనగర్ కలుపుతాం మాత్రం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది మొదలై చెప్తున్నాం. మీకు మీరు ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.